సంపూర్ణమ్మ శ్రీ భగవాన్ జన్మించిన తిరుచులి గ్రామం యొక్క ప్రక్క గ్రామంలోనే సంపూర్ణమ్మ గారు జన్మించారు. బాలరమణుల మృత్యు అనుభవం గురించి, తిరువణ్ణామలై వెళ్ళటం గురించి ఆమె విని ఉన్నారు. కొంతకాలానికి సంపూర్ణమ్మ తన భర్తను కోల్పోయారు. దానివలన ఆమె అంతులేని దుఃఖంలోనూ, బాధలోనూ మునిగిపోయారు. ఆమె కుటుంబం వారు శ్రీ భగవానులు ఒక్కరే ఆమెను ఆ అంతులేని దుఃఖం నుండి రక్షించగలరని నమ్మి ఆమెను శ్రీ భగవాన్ దర్శనార్థం శ్రీ రమణాశ్రమానికి రమ్మని ఆహ్వానించారు. కానీ అప్పుడు ఆమెకు ఎచటికీ వెళ్ళాలని అనిపించనందున బంధువుల ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఒకరోజు ఆమె మధురైలోని మీనాక్షి ఆలయంలో ప్రార్థన చేస్తుండగా ఒక బ్రాహ్మణ బాలుడు ఆమెను సమీపించి, మీరు నాకు భోజనం వండి పెట్టరు అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు. ఎంత వింతైన కోరిక! యాచించేటప్పుడు యాచకులు భోజనాన్నే యాచిస్తారు, కానీ ఈ బ్రాహ్మణుడు బాలుడు నాకు ఒకసారి భోజనం వండి పెట్టరా అని అడగటం సంపూర్ణమ్మకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. సంపూర్ణమ్మ ప్రార్థన అప్పటికే దాదాపు పూర్తి అవ్వడంతో ఆమె తనలో తానే, నాకు ఒక బ్రాహ్మణునికి వండిపట్టే అవకాశం దొరికింది అని అనుకొని ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ బాలుడు అంతలో అంతర్ధానమైపోవడాన్ని గమనించి ఆమె విస్తుపోయారు. అతని కోసం మీనాక్షి దేవాలయంలో ఎంత వెతికినా అతను ఆమెకు కనిపించలేదు. అప్పుడు ఆమెకు తట్టింది, ఆ వచ్చినది తనను వెతుక్కుంటూ వచ్చిన శ్రీ భగవానులే కాని వేరెవరో కాదు అని. కాబట్టి 1928లో ఆమె తన సోదరితోనూ బావగారైన నారాయణ అయ్యర్తోనూ కలిసి తిరువణ్ణామలై వెళ్ళారు.